హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది నరేన్ వర్స్. అయితే 12 గంటలు షిప్ ప్రయాణం తర్వాత స్వీడన్ నుంచి ఫిన్లాండ్ చేరుకున్నాం. తుర్కు అనే ప్లేస్కి. అక్కడి నుంచి క్యాపిటల్ సిటీకి వెళ్ళబోతున్నాం, హెల్సింకికి. అయితే మన క్రూజ్కి బాయ్ బాయ్ చెప్పేసి తుర్కులో 2 ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం. అందులో ఫస్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఇదే తుర్కు క్యాస్టిల్. ఇది 1280లో కన్స్ట్రక్ట్ చేశారు, జస్ట్ మిలిటరీ పర్పస్ మీద. తర్వాత రాయల్ రెసిడెన్స్గా కూడా యూజ్ చేస్తున్నారు. అయితే దాని తర్వాత ఫిన్లాండ్లోనే మోస్ట్ ఫేమస్ మ్యారిటైమ్ మ్యూజియం ఫారం మెరీనియంకి వెళ్ళాం. ఇక్కడ ఈ ఫిన్లాండ్ తాలూకు నేవల్ హిస్టరీ గురించి, షిప్స్, నేవల్స్, వెజిల్స్, సబ్మెరీన్స్, అసలు రకరకాల విషయాల గురించి మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అసలు చూస్తే అసలు మాకు అర్థమైంది, ఒక నేవల్ బేస్ సంబంధించిన ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయో మొత్తం ఉన్నాయి. తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని తుర్కు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ బస్ స్టాండ్లో మీరు చూడండి, లాకర్ సిస్టమ్, మనుషులు ఎవరు లేరు, అంతా మిషన్సే. సో కార్డ్ పేమెంట్ చేసుకుని గంటకి 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అలా మనం కార్డ్ పేమెంట్ చేసుకొని లాకర్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు. సో బస్ స్టాండ్లో కాసేపు మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన వెంటనే మా హెల్సింకి తీసుకెళ్ళబోయే బస్సు వచ్చింది. ఫ్లెక్స్ బస్ అనమాట, జస్ట్ 500 రూపాయలు మాత్రమే. సో అక్కడి నుంచి జస్ట్ మనకు 1.5 అవర్ జర్నీ, 160 కిలోమీటర్స్. తుర్కు అనేది హెల్సింకి కన్నా ముందు క్యాపిటల్ సిటీ, తర్వాత హెల్సింకి అయింది ఫిన్లాండ్కి. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. మాకు ఆ జర్నీలోనే ఒక వండర్ఫుల్ రెయిన్బో కూడా వెల్కమ్ ఇచ్చింది. సో ఫిన్లాండ్లో ఉన్న ప్రతి ప్లేస్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు, కానీ మంచి మంచి ప్లేసులు అయితే మాత్రం రేపు చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ఇంకొక విషయం, ఫిన్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ ఇన్ అయ్యే హోటల్ ఎలా చెక్ ఇన్ అయ్యాం కూడా మీకు రేపు చూపిస్తాను. డిఫరెంట్ టెక్నాలజీ, మనుషులే లేరు, కానీ ఎలా చెక్ ఇన్ అయ్యాం ఏంటి మొత్తం కూడా రేపు చూద్దరు. కానీ సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో చేసుకోండి. నెక్స్ట్ ఫిన్లాండ్ గురించి చాలా మంచి మంచి ప్లేస్లన్నీ వస్తాయి. దాని తర్వాత అక్కడి నుంచి ఈస్టోనియా వెళ్ళబోతున్నాం. సో ఇవన్నీ అప్డేట్స్ మీకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.